PMPV2 కోసం RO ప్లస్ టైం సెట్టింగ్స్ను చేయడం ఎలా? ఇది ఇనిషియేటివ్ యొక్క RO ప్లస్ ప్యానెల్. ఇప్పుడు మనం PMPV2 కోసం టైం సెట్టింగ్స్ను చేస్తున్నాం. MPV బ్యాక్వాష్ కీని ఎక్కువసేపు నొక్కండి. మెనూ బటన్ యొక్క సహాయంతో టైం సెట్టింగ్స్కు వెళ్ళండి. టైం సెట్టింగ్స్ పై ఎంటర్ అని నొక్కండి. ఆ తర్వాత సర్వీస్ టైం పై ఎంటర్ అని నొక్కండి. ఇప్పుడు మెనూ మరియు షిఫ్ట్ బటన్ల సహాయంతో మీ అవసరానికి అనుగుణంగా సర్వీస్ టైంను మార్చండి. సర్వీస్ టైంను గంటలు లేదా నిమిషాలలో సెట్ చేయవచ్చు. సర్వీస్ టైంను సేవ్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి. వాల్వ్ 1 యొక్క బ్యాక్వాష్ టైంకి వెళ్ళడానికి మెనూ బటన్ను నొక్కి ఎంటర్ అని చేయండి. మీ అవసరానికి అనుగుణంగా బ్యాక్వాష్ టైంని మార్చండి. బ్యాక్వాష్ టైంని నిమిషాలలో మాత్రమే సెట్ చేయవలసి ఉంటుంది. బ్యాక్వాష్ టైంని సేవ్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి. వాల్వ్ 1 యొక్క రిన్స్ టైంకు వెళ్ళడానికి మెనూ బటన్ను నొక్కండి. ఆపై ఎంటర్ని చేయండి. మీ అవసరానికి అనుగుణంగా రిన్స్ టైంను మార్చండి. రిన్స్ టైంను నిమిషాలలో మాత్రమే సెట్ చేయవలసి ఉంటుంది. రిన్స్ టైంను సేవ్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి. వాల్వ్ 1 మోటార్ ఆన్ డిలే టైంకి వెళ్ళడానికి మెనూ బటన్ను నొక్కండి. ఆపై ఎంటర్ అని నొక్కండి. మీ అవసరానికి అనుగుణంగా మోటార్ ఆన్ డిలే టైంను మార్చండి. మోటార్ ఆన్ డిలే టైంను సెకండ్స్లో మాత్రమే సెట్ చేయవలసి ఉంటుంది. మోటార్ ఆన్ డిలే టైంను సేవ్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి. వాల్వ్ 2 బ్యాక్వాష్ టైంకి వెళ్ళడానికి మెనూ బటన్ను నొక్కి ఆపై ఎంటర్ అని నొక్కండి. మీ అవసరానికి అనుగుణంగా బ్యాక్వాష్ టైంను మార్చండి. బ్యాక్వాష్ టైంను నిమిషాలలో మాత్రమే సెట్ చేయవలసి ఉంటుంది. వాల్వ్ 2 బ్యాక్వాష్ టైంను సేవ్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి. వాల్వ్ 2 రిన్స్ టైంకు వెళ్ళడానికి మెనూ బటన్ను నొక్కి ఆపై ఎంటర్ అని నొక్కండి. మీ అవసరానికి అనుగుణంగా రిన్స్ టైంను మార్చండి. రిన్స్ టైంను నిమిషాలలో మాత్రమే సెట్ చేయవలసి ఉంటుంది. వాల్వ్ 2 రిన్స్ టైంను సేవ్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి. వాల్వ్ 2 మోటార్ ఆన్ డిలే టైంకి వెళ్ళడానికి మెనూ బటన్ను నొక్కి ఆపై ఎంటర్ అని నొక్కండి. మీ అవసరానికి అనుగుణంగా మోటార్ ఆన్ డిలే టైంను మార్చండి. మోటార్ ఆన్ డిలే టైంను సెకండ్స్లో మాత్రమే సెట్ చేయవలసి ఉంటుంది. వాల్వ్ 2 మోటార్ ఆన్ డిలే టైంను సెట్ చేయడానికి ఎంటర్ అని నొక్కండి. మిగిలిన ఇతర సెట్టింగ్స్ నుండి బయటకు రావడానికి షిఫ్ట్ బటన్ను 2 సార్లు నొక్కండి. థ్యాంక్ యూ.